రోజులు బాగున్న కాలంలో సమస్యలు గుర్తుకురావు. అంతా బాగుందనే భ్రమలో ఉంటారు. మా మాటే వేదం, వేలు చూపిస్తే ఎవరైనా ఆడతారనే భ్రమలో బతుకుతారు. తీరా కాలం మారిపోయాక కాలు కూడా కదపలేని పరిస్థితిని భరించలేరు. వ్యక్తులుగా ఎట్లా ఉన్నా రాజకీయాల్లో అట్లా ఉండదు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఓ పార్టీలో మాత్రం ఇదే జరుగుతోందంటున్నారు. కష్టకాలంలో పార్టీని బాగు చేసుకోవడం కంటే ఒకరికి మైలేజ్ వస్తే ఇంకొకరు భరించలేక ఎవరికి మైలేజ్ రాకుండా చేసుకుంటున్నారని ఆ పార్టీలోనే చెప్పుకుంటున్నారు. ఇంటర్నల్ ఇష్యూస్ తో సతమతమవుతోందట గులాబీ పార్టీ. అనేక సమస్యలపై ఫైట్ చేసే అవకాశం ఉన్నా గ్రూప్ రాజకీయాలు పరేషాన్ చేస్తున్నాయట. ఫ్యూచర్ లీడర్ ఎవరనే దానిపై పార్టీలో ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోందట. అటు కేటీఆర్ ఇటు హరీష్ వర్గాలు రెండుగా విడిపోయి ఎవరి గ్రూపును వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారట. ఈ మధ్య జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ని ఉదాహరణకు చెప్తున్నారట పార్టీ లీడర్లు. అధికార పక్షాన్ని ఇరుకన పెట్టేందుకు మాజీ మంత్రి హరీష్ కాళేశ్వరం టూర్ ప్లాన్ చేశారట. వెహికల్స్, తన మంది, మార్బలాన్ని పోగు చేసి ఎమ్మెల్యేలకు కూడా సమాచారం ఇచ్చారట. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కేటీఆర్ ఆ ఇష్యూను డైవర్ట్ చేశారట. కేసీఆర్ దగ్గరికెళ్లి ఎమ్మెల్యేలతో తానే కాళేశ్వరం టూర్ కు ప్లాన్ చేసుకుంటానని చెప్పారట కేటీఆర్. బావకు ఇంకో ప్రోగ్రామ్ ఇవ్వు అని కేటీఆర్ పట్టుబట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ కూడా ఓకే చెప్పారట. హరీష్, నువ్వు అసెంబ్లీ ఇష్యూస్ హ్యాండిల్ చెయ్యి, రామ్ కాళేశ్వరం టూర్ ప్లాన్ చేస్తారని చెప్పారట. అందుకే హరీష్ ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేశారట. అనుకున్నట్టే కాళేశ్వరం టూర్ ప్లాన్ చేసుకున్న కేటీఆర్ 12 మంది ఎమ్మెల్యేలతో వెళ్ళొచ్చారు. ఆ టూర్లో హరీష్ వెళ్లనిది తామెందుకు పోవడమని కొంతమంది ఎమ్మెల్యేలు స్కిప్ చేశారట. ఇక గులాబీ బాస్ కేసీఆర్ చెప్పినట్లు అసెంబ్లీ సమావేశాల్లో రఫ్ఫాడిద్దామని మాజీ మంత్రి హరీష్ 2 రోజులు ప్రిపేర్ అయ్యారట. హరీష్ అలా అసెంబ్లీలో మాట్లాడుతుండగానే బయటకొచ్చి కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించడం, రోజువారీగా ట్వీట్లు చేయడాన్ని పోటీగానే చూస్తున్నారట. హరీష్ కి మైలేజ్ అలా వస్తుందనే కేటీఆర్ ఇలా చేస్తున్నారని హరీష్ వర్గం నేతలు గుసగుసలాడుకుంటున్నారట. అసెంబ్లీ సమావేశాల్లో అప్పర్ హ్యాండ్ ఎవరిది, అధికార పక్షంపై ఎదురుదాడి చేయటంలో ఎవరెంత అనే లెక్కలేసుకుంటున్నారట. అంతేకాదు, సోషల్ మీడియాలో ఎవరికి వారుగా రోజు ట్వీట్లలో ఆ ఇద్దరు పోటీ పడుతున్న తీరు చూసి కేసీఆర్ పిలిచి ఇద్దరిని ఢిల్లీకి పంపారట.